హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి రండి రండి. మీరు ఇండియాలో ఉంటే, మీరు పాశ్చాత్య దేశాల్లో ఉంటే, యూరోప్లో ఉంటే, సౌదీలో ఉంటే, లేక ఇతర పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా మరి ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా ఒకే సమయంలో మన సమయాలు వేరైనా మనందరం కలిసి ఒకేసారి ప్రభు మాటను ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మన తెలుగువారు ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్నారన్నది లాక్డౌన్ టైంలో ఈ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు గుర్తించాను. అనేక దేశాల నుండి, అనేక రాష్ట్రాల నుండి, మన ఇండియాలో పలు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారన్నది గుర్తించారు. అందువలన కనీసం తెలుగు వారందరికీ దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ 5 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నీ అనుదిన ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రభు కృపణిస్తున్నారు. మీరు దీవించబడుతున్నారు. అదే మాకు 10,000. రెండవ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక సమయం ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? మీ మనసు బాగుందా? ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యం మనం వింటుండగా ఆరోగ్యకరమైన బోధ మనకి ఆధ్యాత్మిక శక్తినిస్తుంది అని గుర్తించండి. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానించడం, ప్రార్థించడం కూడా అలవర్చుకోనండి. మన ప్రభువు మనతో సహవాసం చేయడానికి ఆశపడిన వాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరో కదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన నామంలో ప్రార్థిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఆయన వాగ్దానాలు పొందుకొని వాటిని పట్టుకొని నడిస్తే అద్భుతమైన జయ జీవితాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. ఒక్కసారి మనం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీవు నా తట్టు తిరిగిన యెడల నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. సాధారణంగా మానవుడు దేవుని వైపు నుండి తిరిగి పరిగెడుతున్నారు, దేవుని విడిచి పరిగెడుతున్నారు, దేవునిని కాదని దేని కొరకో ప్రయాసపడుతున్నాడు. చూడండి, అది ఒక్కని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీయు. వారు పోయే మార్గంలో ఏదో సాధిద్దామని ముందుకు పోతారు. ఎక్కడో ఒక చోట ఇరక్కపోయిన తర్వాత, ఇబ్బందుల పాలైన తర్వాత, భయాందోళనకు గురైన తర్వాత అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఆ అవస్థల్లో, ఆ అనారోగ్యాల్లో, ఆ బాధల్లో, ఆ చిక్కుల్లో, సమస్యల్లో ఉన్న వారికి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నా వైపు తిరుగు. పశ్చాత్తాపము అనే మాటకి ఇంగ్లీష్లో రిపెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే టర్న్ బ్యాక్, వెనక్కి తిరుగు. నువ్వు తప్పుడు మార్గంలో నుండి నా వైపు తిరుగు. నాకు వీపు చూపించావు, ఇప్పటి వరకు లోకం వైపు పరిగెత్తావు, ఇప్పుడు లోకాన్ని త్యజించి నా వైపు తిరుగు. అప్పుడు నేను నిన్ను రప్పిస్తా. నీవు పడిన గోతులో నుండి నిన్ను లేవదీస్తా. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ నేను నా యొద్దకు రప్పించి నా ముందు నిలుచుండ చేస్తాను. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నేనేం చేయలేను అంటావు. జస్ట్ మనకి దేవుడు కఠినమైన విషయాలు ఏం చెప్పడం లేదండి. జస్ట్ టర్న్. నీ మనసు మార్చుకో, నీ మనసు తిప్పుకో, నీ హృదయాన్ని తిప్పుకో, నీ గురి తిప్పు, నా వైపు చూడు అంటున్నాడు ప్రభు. చూడండి, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను రప్పింతును. ఆ తర్వాత మాట చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు.
ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల. మనం దేవుని దగ్గర నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నామండి? మేలైన దాని కొరకు పరిగెడుతున్నాం అనుకుంటూ మోసపోతున్నాం. నీచమైనవేవి, ఘనమైనవేవి, నిష్ప్రయోజనమైనవేవి, ప్రయోజనకరమైనవేవి, మేలేది కీడేది అని తెలుసుకునే విచక్షణ మనకు లేకుండా పోయినప్పుడు మనం దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతున్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిలో తను క్షేమంగా ఉన్నాడు, కానీ తను అనుకున్నాడు తాను స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎవరి అధికారం కింద ఉండక్కర్లేకుండా నా అంతటి నేను బతకొచ్చు, అది నాకు బాగుంటుంది అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని నీచమైన స్థితికి దిగజార్చుకున్నాడు. అది తెలుసుకునేటప్పటికీ తను సమస్తం పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ తిరిగాడు. నేను తిరిగి వెళ్తాను నా తండ్రి దగ్గరికి. తిరిగి వచ్చినప్పుడు తనకు అర్థమైంది తండ్రి ప్రేమ ఎంత గొప్పది, లోక ప్రేమలు ఎంత చమకబారినవి, తండ్రి సన్నిధిలో ఎంత గొప్ప సంతోషం లోకస్తుల దగ్గర ఉన్న ఆ తాత్కాలికమైన ఉద్రేకం సంతోషమే కాదు, తండ్రి ఎంత త్యాగమూర్తి, లోకం ఎంత స్వార్థం, దేవుడిచ్చే ఆనందం ఎంత ఉన్నతమైనది, నీచ కార్యాల వల్ల పొందేది ఎంత తాత్కాలికమైందని పడి లేచినోడికి బాగా అర్థమవుతుందండి. కాబట్టి అతడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పోరా అన్నా కూడా పోయేటట్లేడు. ఇక్కడ ఒక్కసారి లోకపు హీన స్థితికి దిగజారినప్పుడు అందులో ఏదో ఉందని పరిశీలించి జీవితమంతా పోగొట్టుకోవటం తప్ప ఏది లేనప్పుడు తనకు అర్థమైంది నా దేవునితో ఉండటం నా ఘనమైనది, నా ఈ లోక కార్యాలు నీచమైనవి. మనం ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు అండి, అంటే నేను పడి మళ్ళీ మారతానండి, పోయి చూసి వచ్చి మారతానంటారు కొంతమంది. అక్కర్లేదండి. మన బ్రతుకు ఎంగిలైపోయాక, మన సమయం వృధా అయిపోయాక అప్పుడు వచ్చి పశ్చాత్తాపడక్కర్లా. నీ బాల్యదనుములందే, నీ క్షేమదనుములందే నీవు దేవుని మాట వింటే దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుతావు గనుక ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తించగలుగుతావు. ఇవాళ సగటు మనుషులన్నీ మర్చిపోతుంది, తెలియటం లేదు. అది మోసపోయానండి అంటున్నారు, ఏదో వస్తుందని నష్టపోయానండి. చాలామంది వాళ్ళ కంప్యూటర్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎంత లబోదిబోని దుఃఖంలో అప్పుల పాలైపోయి వేదన పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి తెగిస్తున్నారండి. అందులో ఏదో లాభం సంపాదిద్దాం అనుకుంటున్నాం, అందులో ఏదో ఉంది. ప్రతి పాపము అండి చూడటానికి ఆకర్షణగా ఉంటుంది, అదేదో ఒక ఉద్రేకాన్ని కలుగజేస్తుంది, మత్తునిస్తుంది, సంతోషం ఇస్తుంది అని అనుకుంటున్నారు. కానీ వాటి అంతం చాలా విషం, చేదు, బాధ అని తెలుసుకోలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని చదివేవాడికండి ఏది దేవునివి, ఏవి అపవాదివి, ఏవి మేలు, ఏవి కీడు, ఏది వెలుగు, ఏది చీకటి అని తెలుసుకోగలుగుతారు. అందుకే వాక్యపు వెలుగు కలిగినప్పుడు నీ వాక్యము వెల్లడి అవుతుంటోడదే, నీ వాక్యము వెల్లడి అవుతుంటోడు, నీ వాక్యము వెలుగు వెల్లడి అవుతుంటే అక్కడ కీడు మేలు ఏమో తెలిసిపోతున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని వినేవారికి ఆ పాపపు స్థితి ఎంత భయంకరమైనదన్నది, మన సొంత ఆలోచనలు ఎంత వ్యర్థమైనవన్నవి గ్రహించుకోగలుగుతాం. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టేలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. చూడండి, ప్రభువును బిడ్డలు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఏమంటాం తెలుగులో, కాంప్రమైజ్ అవ్వకూడదు, అందరితో రాజీ పడిపోకూడదు. క్రైస్తవుడు క్రీస్తు పెట్టిన స్టాండర్డ్స్లో నిలబడాలి కానీ దేవుడి ఆశించిన స్థాయిలో ఉండాలి కానీ మనకున్న కట్టడలను, మనకున్న విధులను, మనకున్న ఒక క్రమశిక్షణను పాటించాలి కానీ
ఎవరో శోధించారనో, ఎవరో ఆకర్షించారనో, ఎవరో చెప్పారనో, ఏదో ఉందనో మనం లోకాని వైపు తిరిగితే నష్టపోతాం. నీవు ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపడితే నీ చుట్టూ నిన్ను మోసం చేసేవాళ్ళు ఎవరు, నీకు మేలు చేసేవారు ఎవరని తెలుసుకోగలుగుతావు. నీవు దేవునితో నిలబడితే నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నా వైపు తిరిగంటే వీఆర్ బికమ్ వన్, వీ హ్యావ్ బికమ్ వన్. ఒకరు దగ్గర ఉన్నాం. నాతో ఉండు, అప్పుడు లోకం నీకు అర్థమవుతుంది. లోకంతో రాజీ పడకు. నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగాలి. యేసు ప్రభు బోధను మించిన సత్య బోధ మరొకటి లేదండి. క్రీస్తును మించిన మార్గదర్శి, విమోచకుడు, రక్షకుడు, దేవుడు, రాజు మరొకరు లేరు. ఆయనతో ఉన్న నువ్వు మరి దేనికి కక్కుర్తిపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం దేవుని పక్షంలో ఉంటే అప్పుడు దేవుడు మన పక్షంలో ఉంటాడు. అప్పుడు నిన్ను నీ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నిన్ను నియమించుదును. ఎవ్వడు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నిన్ను నిలబెడతాను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఇత్తడి ప్రాకారం ఉంటుంది. ఎవరు దాన్ని ఇత్తడిని కాల్చినా కూడా కరగదండి. ఎంత వేడినైనా తట్టుకుంటుంది. ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించదను. నీవే ఒక ఇత్తడి ప్రాకారంగా ఉంటావు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందను. నీ నోరార చెప్పండి, ప్రభువా నన్ను రక్షించుటకు, నన్ను విడిపించుటకు నీవు నాకు తోడుగా ఉందువా. హల్లెలూయా. ఇంతకంటే మించిన కాపుదల. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకు తోడు ఉంటాడు. తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఏ విధంగా ఆకర్షించలేకపోయినా, ఏ విధంగా నిన్ను వారి వైపు తిప్పలేకపోయి, నీ మీదకు యుద్ధానికి వచ్చినా, నీ మీదకు పోరాటానికి వచ్చినా, నీ మీద అసూయపడినా, నిన్ను మోసగించడానికి ప్రయత్నించిన, నిన్ను వేధించడానికి ప్రయత్నించిన, నీ మీద యుద్ధానికి వాళ్ళు వస్తే ఒక దిక్కు నుండి 7 వచ్చిన నేను నీకు తోడై ఉన్నప్పుడు వారు చెదిరిపోయినప్పుడు 7 దిక్కులకు చెదిరిపోతారన్నది బైబిల్. హల్లెలూయా. దుష్టుల చేతుల్లో నుంచి నిన్ను విడిపించుటకు, బలాత్కారుల చేతుల్లో నుండి నిన్ను విమోచించదను. నీ పక్షంలో యుద్ధం చేయవారు వారు యుద్ధం చేస్తారు కానీ వారు నిన్ను జయించలేరు. ఎన్నిసార్లు జయిస్తున్నారు, ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? లోకంతో రాజీ పడినప్పుడు ఓడిపోతాం. దేవుని కొరకు నిలబడినప్పుడు ప్రభు మన పక్షంలో ఉంటాడు కాబట్టి మనం జయిస్తాం. విడిపిస్తాడు, రక్షిస్తాడు, జయమిస్తాడు, విమోచిస్తాడు. మన ప్రభు మన కొరకు సిలువలో యాగం చేసి సకలమైనటువంటి దుష్టశక్తులు, దురాత్మశక్తులు, ప్రతి విధమైన కీడును జయించి ప్రతి శాపాన్ని కొట్టివేసిన ప్రభు నామములో మనకు జయం ఉన్నది. ఆయన్ని కలిగి ఉందాం. ఆయన వాక్యం ద్వారా ఏవి నీచములో, ఏవి ఘనములో ఎప్పటికప్పుడు గుర్తిద్దాం. కాంప్రమైజ్ అవ్వకుండా, ఇతరులతో పాప విషయాలలో రాజీ పడకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా క్రీస్తు కొరకు నిక్కచ్చిగా నిలబడదాం. ఎన్ని పోరాటములు కలిగిన, ఎంత వ్యతిరేకతలు కలిగిన, ఎంతమంది నీ పైకి లేచిన ప్రభు నీ పక్షంలో ఉంటాడు కాబట్టి వారు నీ మీదకు యుద్ధానికి వస్తారు కానీ వారు నిన్ను జయించలేరు. కారణం నేను నిన్ను విడిపిస్తాను అన్న వాగ్దానాన్ని ఈ రోజున మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అనేక సార్లు ఆయన ఆకర్షణమైన వాటిని వైపు తిరిగి
మా బ్రతుకులను వృధాపరుచుకుంటున్నాం, నష్టపరుచుకుంటున్నాం. నీకు దూరమై మరిన్ని శ్రమల పాలవుతున్నాం. మరింతగా అపవాది చేతుల్లో కీలుబొమ్మల్లాగా తయారవుతున్నాం. పాప బంధకాలలో పట్టబడి కృంగిన వేళల్లో నీ వైపు తిరిగితే, నీ నామమును మొరపెడితే మమ్మల్ని విడిపిస్తానని నీవిచ్చిన ఈ అభయాన్ని బట్టి వందనములయ్యా. ఈరోజు ఎవరు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నారు, అజ్ఞానంగా చేసిన నిర్ణయాల వలన అప్పుల్లో ఉన్నవారిని, శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి రోగాల పాలైన వారిని, పాప బంధకాలలో దురభ్యాసాలకు బంధితులై బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నవారు నీ వైపు తిరుగుటకు, నీ వైపు చూచుటకు, నీకు మొరపెట్టుటకు, నీవు మా పక్షంలో యుద్ధమాడినట్లుగా నీకు సమర్పించుకొని జయ జీవితంలో మేము ఒక్కొక్కరము జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు వారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు జవాబిస్తాడు. ప్రభు వైపు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు. ప్రభు వైపు తిరగండి, అప్పుడు మీకు ఏవి నీచమైనవి, ఏవి ఘనమైనవి గుర్తుపెట్టగలిగిన విచక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.